మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయం 82% ఓటింగ్ నమోదైంది. కాసేపట్లో కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన యొక్క అఫీషియల్ ఓటును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక దృష్ట్యా అక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల కేంద్రాల దగ్గర 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకొని అక్కడి నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో కొడంగల్లో ఎక్స్ అఫీషియో ఓటును రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనూ ఆయన వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే ప్రశాంతంగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది. సో మధ్యాహ్నం 12 గంటల సమయానికి 82% ఓటింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే కొడంగల్లో ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పద్నాలుగు 139 మంది ఓటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 82% ఓటింగ్ నమోదైంది. ఇక కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత తన ఎక్స్ అఫీషియో సంబంధించినటువంటి ఓటుని వినియోగించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క ఉప ఎన్నిక అనేది జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 90% వరకు కూడా తమ ఓటు హక్కుని ప్రజాప్రతినిధులందరూ కూడా వినియోగించుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. 12 గంటలకంతా 82% ఉంది, 1 గంటకంతా దాదాపు 90% అయింది. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఎవరైతే ఓటు వేయనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో వారితో పాటు వెంటనే వారు కూడా లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కుని వినియోగించుకున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి తన ఓటుని వేసుకున్న తర్వాత మహబూబ్ నగర్ దృష్ట్యా కోస్గి నుంచి అటువైపు ఆయన వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా పోలింగ్ సరళి అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ఆయన ముచ్చటించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో అంతా కూడా ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తొలిసారి బై ఎలక్షన్స్ కోసం కొడంగల్కి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆయన చూడడానికి, ఆయన కలవడానికి ప్రజలు వచ్చినటువంటి నేపథ్యం పడితే నాయకులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కోడ్ ఉన్న కారణంగా కూడా ఆయన అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇంతసేపు ఈ ఏరియాలో భారీ స్థాయిలో కూడా ఇంతవరకు కూడా ఒక ట్రాఫిక్ జామ్ అనేది ఇంతవరకు ఉండేది. ఇప్పుడంతా కూడా ఒక్కొక్కటి క్లియర్ అవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరవుతున్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 56 ఓటర్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అనుకూలంగా పడినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఉదయం నుంచి కూడా స్థానిక నేతలందరూ కూడా నాయకులందరూ కూడా ఇక్కడే ఒక టెంట్ వేసి మకం వేసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి గురించి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా ఉంది కూడా పూర్తి స్థాయి అప్డేట్స్ అంతా కూడా వారు ఇక్కడి నుంచినే మానిటర్ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అక్కడ మహబూబ్నగర్ జిల్లా అయినటువంటి హెడ్ క్వార్టర్స్లో కూడా అక్కడ కూడా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిపైన కూడా వారు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే
ఖచ్చితంగా ఈ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికంటే ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకుంది. దానికోసమే ఇటు పూర్తిగా గోవా క్యాంపులు కానీ ఇటు పూర్తిగా ఓటర్లను కానీ ప్రలోభ పెట్టేందుకు అనేక రకాలుగా కూడా వారు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉదయాన్నే బస్సుల ద్వారా కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ ఓటు హక్కుని వినియోగించుకోవడం నేపథ్యం కనబడుతుంది. కానీ ఈసారి లోకల్గా ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, స్థానిక ఎమ్మెల్యే కూడా కావడంతో, పైగా సొంత జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈసారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా చాలా వరకు కూడా ఓటర్లు చెప్పినటువంటి నేపథ్యం జరిగినటువంటి ఓటింగ్ సరళిని కూడా ఉదయం నుంచి కూడా ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేసి కూడా మనకు తెలిసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడిప్పుడే అందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు స్థానిక నేతలందరూ కూడా ఆయన కాన్వాయ్ వెంబడి కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ముగిసింది. కాకపోతే 4 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ అనేది ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి ఒక 5 మంది దాకా కూడా ఉన్నారు. వారు కూడా మరి కాసేపట్లో వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోకపోతున్నారంటూ కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రత అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం. దాంతోపాటు ఈ ఎన్నిక జరుగుతున్నటువంటి 10 కేంద్రాల్లో కూడా 144 సెక్షన్ అనేది పెట్టారు. దాంతోపాటు 200 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా రానివ్వటం లేదు. కేవలం ఓటర్లను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. వారికి స్లిప్పులు అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత పంపిస్తున్నారు. మిగతా వాళ్ళతో ఎవరిని కూడా బయటికి లోపలికి అయితే పంపించినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 90% ఓటింగ్ జరగడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది దేనికి సూచకగా భావించాలి? మనం ఆల్మోస్ట్ ఉదయం నుంచి కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ అందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి వేస్తామన్నది కూడా చెప్పినారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల వాళ్ళు బహిర్గతం చేయలేకపోయినా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని చూసుకుంటే వాళ్ళకున్నటువంటి ఇన్పుట్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి చాలా అనుకూలంగా ఉందనేసి కూడా మనకు సమాచారం ఉంది. సో దానిపైన కూడా వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వారికి సంబంధించిన ఓటర్లని ప్రలోభ పెట్టడానికి అనేక రకాలుగా కూడా వారు ప్రయత్నించినప్పుడు కానీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏదో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిధులు తీసుకురావాలంటే కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే వారికి ఓటేస్తే బాగుంటుంది అనేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రజలు వారు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం కాబట్టి చాలా వరకు కూడా పాజిటివ్ ఓటింగ్ అనేది ఇటువైపు అధికార పార్టీకి పడిందనేసి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్పుట్స్. సో 4 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్ మనము క్లియర్గా కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే బిగ్ డే ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా తిరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సరళిని కానీ అక్కడ ఎవరికి అనుకూలంగా ఉంది, ఏంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏం ఆలోచిస్తున్నారు, వారి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కోసమే పనిచేసినటువంటి వారి గురించి ఆలోచిస్తున్నారనే దానిపైన పూర్తి స్థాయిలో మనం ఉదయం నుంచి గమనిస్తున్నాం. కాకపోతే మనకున్నటువంటి ఇన్పుట్స్ అంతా కూడా బేరే చేసుకున్న తర్వాత సో ఎలక్షన్ అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత మనం పూర్తి స్థాయిలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి అనుకూలంగా లేదు, ఎగ్జిట్ పోల్ అనేది పూర్తి స్థాయిలో మనం చెప్పబోతున్నాం. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రానా. విజయం అనేది ఆల్రెడీ అయిపోయిందండి. ఎందుకంటే మొన్న ఎన్నికలనే చూసినాము. సో ఆ ప్రజా తీర్పు ఎట్లా ఉందో ఈసారి కూడా ఈ తీర్పు కూడా అట్లనే ఉండబోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మెయిన్గా వాళ్ళు ఇబ్బంది పడ్డది వాళ్ళ గౌరవం లేక. సో వాళ్ళు అనుకునేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారు. మన సీఎం గారు టెలికాన్ఫరెన్స్లో కూడా అదే మాట్లాడడం జరిగింది. భారీ ఎత్తున గెలవబోతున్నాము. మినిమం 250 to 300 ఓట్స్ మెజార్టీ ఉంటుంది. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరుగుతుందో మా జీవనన్నకి మద్దతుగా మేమందరం కూడా నిలబడడం జరిగింది. 14 మందిలో 12 మంది మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నాం. ఆ 12 మంది కూడా ఆయనకి వెన్నంటూ ఉండి తోడుండి ఆయనని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కూడా ఆయన తప్పకుండా విజయవంతంగా బయటకు వస్తారు. ఎందుకంటే అది మా నమ్మకం. ఎందుకంటే ఎంపీటీసీలు అందరికీ కూడా ఇప్పటి వరకు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ముందు నుంచి ఏంటంటే మేమేం చేయలేకపోయినాము అని చెప్పి జీవనన్న రాగానే నేను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆ అండ అనేది ఆయన ఎలా ఉండబోతుంది అనేది ఆయన గెలుపు తర్వాత మీరే చూడబోతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయవంతంగా బయటకు వస్తుందండి. ఈరోజు జరగబోయే ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారు
అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. 100% ఇప్పుడున్నటువంటి స్థానిక ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ గతంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేపక గత ప్రభుత్వం వాళ్ళు చూసిన చిన్న చూపుని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధిగా గెలిచిన తప్ప మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు సభ్యులకు కానివ్వండి లేకుంటే గ్రామాలకు కానివ్వండి ఏమి చేయలేకపోయినాం అనేటువంటి అసహనంతో ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఉదాహరణగా తీసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు 3 మున్సిపాలిటీలు తప్ప మిగతా ప్రతి గ్రామంలో 5 నుంచి 12 లక్షల వరకు సీసీ రోడ్లు కార్యకర్తలు ఆ గ్రామ ప్రజలు అవసరం